హాయ్ ఫ్రెండ్స్, టుడే యమ్మీ సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం మనం. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. మా ఆయనగారు టేస్ట్ ఎలా ఉందో చూస్తున్నారు. ఓకే, చాలా బాగుందని చెప్తున్నారు. ఫస్ట్గా మనం సాంబార్ కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఆయన వచ్చి అడుగుతున్నారు నన్ను ఏం చేస్తున్నావు అని చెప్పేసి. ఈరోజు మా ఆయనగారు ఆర్డర్ చేశారు సాంబార్ చేయమని. సో అందుకు సాంబార్ ప్రిపేర్ చేస్తున్నా అని చెప్తున్నా మా ఆయనకి. ఓకే, ఇప్పుడు సాంబార్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. సాంబార్కి ఫస్ట్ నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోండి. దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత దానిలోకి 1 కప్పు కందిపప్పుకి నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నా. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అలాగే దానిలోకి 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని జస్ట్ దాన్ని అలా మిక్స్ చేసేసి విజిల్ పెట్టేసి కుక్కర్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత అవి 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ నేను అదే చెప్తున్నా, మా వారు వీడియో తీస్తుంటే 1, 2, 3, 4, 5 విజిల్స్ రావాలనేసి. అది 5 విజిల్స్ వచ్చే లోపల నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుంటున్నా. నేను అలా వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే మా ఆయన గారు ఏదో సాంగ్ పెట్టారు, దానికి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ నాకు కొన్ని వెజిటేబుల్స్ దొరికాయండి. దొరికిన వెజిటేబుల్స్ అలా కట్ చేస్తున్నా. ఆనపకాయ ఇద్దరమే కాబట్టి హాఫ్ ఆనపకాయ తీసుకున్నాను నేను. అలాగే వంకాయలు, బెండకాయలు కట్ చేసుకుంటున్నా. అంటే టమాటా. ఇక్కడ నాకు మునగకాయ దొరకలేదండి, సో నేను మునగకాయ మిస్ అయ్యాను. మన సాంబార్లో మెయిన్ ఐటమ్ అదే. మీరు దొరికితే మీరు వేసుకోండి. క్యారెట్ కూడా యాడ్ చేసుకోండి. నేను అవన్నీ రెడీగా ప్రిపేర్ చేసుకుంటున్నా. అలా కట్ చేసుకుంటున్నా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కట్ చేసుకోండి. ఈ చిన్న ఆనియన్స్ మాత్రం పెద్ద ఆనియన్స్ కన్నా చిన్న ఆనియన్స్ సాంబార్లో చాలా టేస్టీగా ఉంటాయండి. వీలైతే అవి వేయడానికి ట్రై చేయండి. నేను సాంబార్ పౌడర్ మీకు కావాలంటే కూడా ప్రిపరేషన్ కావాలంటే అడగండి, నేను చెప్తాను మీకు. అది కూడా ఒక వీడియో సెండ్ చేస్తాను. అలాగా ఒక గుప్పెడు చింతపండు తీసుకుని నేను నానబెట్టుకున్నా. 5 విజిల్స్ కంప్లీట్ అయిపోయాక పప్పును అలాగా స్మాష్ చేసుకుంటున్నా. కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కూడా స్మాష్ చేసుకోవచ్చు మీరు కంప్లీట్గా. ఇప్పుడు వెజిటేబుల్స్ కుకింగ్ చేసుకుందాము. నేను ఈ పాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని దానిలోకి మస్టర్డ్ సీడ్స్ ఒకటి ప్లస్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం వేడయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ 1 బై 1 ఈ విధంగా వేసేసుకుంటున్నాను. చూడండి, ఆ ఆనియన్స్ మీరు అలాగ సాంబార్లో పంటి కింద పడి నవ్వులుతుంటే దాని మజానే వేరే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బట్ సాంబార్ అయితే చాలా బాగా సెట్ అయ్యింది. వెజిటేబుల్స్ అన్నీ ఆ విధంగా వేసేసుకున్నాను. టమాటా అయితే ఇమీడియట్గా మాత్రం యాడ్ చేయకండి. ఈ విధంగా ఇలా కుక్ అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యే చూడండి. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత టమాటాని యాడ్ చేసుకోండి. అంటే ఫస్ట్ యాడ్ చేసేస్తే టమాటా తొందరగా కుక్ అయిపోవడం వల్ల స్మాష్ అయిపోతాయి, కలిసిపోయినట్టు అయిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలాగా. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా వెల్లుల్లిపాయ, బెండకాయ సెపరేట్గా, ఎందుకంటే నాకు బెండకాయ అంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్ నుంచి అయితే బెండకాయ స్మాష్ అయిపోతుంది, అందులో ఉడికిపోతాయి అని చెప్పేసి నేను ఇలా సెపరేట్గా ఫ్రై చేసుకుంటున్నా. వెజిటేబుల్స్ ఇలా కుక్ అయిన తర్వాత దాంట్లోకి మీరు తిన్నదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. మేమంటే మీడియంగా తింటాం. మీడియం అంటే నార్మల్గానే తింటాము. అందుకు నేను 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. అది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడే మీరు సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇదేంటి పప్పులో యాడ్ చేసుకుంటాం, ఇలా కూడా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను నా క్వాంటిటీకి 2 స్పూన్స్ తీసుకున్నా. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నానబెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. నేను అదంతా పిప్పులోదంతా పోయే వరకు చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాను. అది మరిగిన తర్వాత స్మాష్ చేసుకున్న పప్పుని యాడ్ చేసేస్తున్నాం. అప్పుడు ఆ పప్పు యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి దాన్ని మరగనివ్వండి. ఆ పప్పు అంతా కలిసేలాగా అలా కలిపేసుకొని దాన్ని మరగనివ్వండి. ఇప్పుడు మనం బెండకాయలు ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా,
అలా మరిగినప్పుడు వేసుకుంటే ఎలాగో 5 మినిట్స్‌లో సాంబార్ అయిపోతుంది కాబట్టి, ఆ ముందు వేసుకుంటే మనకంత స్మాష్ అవ్వవు. ఇప్పుడు గట్టి పెట్టి తిప్పం కాబట్టి. ఇప్పుడు నేను సాంబార్‌లోని తాలింపు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. దానిలోకి ఏం వేసుకున్నాను జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్స్. ఈ ఆనియన్స్ ఏంటంటే గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి. అండ్ కరివేపాకు. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు కంప్లీట్‌గా ఫ్రై చేయండి. అప్పుడే మీకు టేస్ట్ యమ్మీగా ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంతలో సాంబార్ మరిగిపోతది. మరిగిపోయిన సాంబార్లో తీసుకెళ్ళి ఈ తాలింపుని వేసేయండి ఇప్పుడు. తాలింపు వేసిన తర్వాత 1 ఆర్ 2 మినిట్స్ ఉంచి మీ దగ్గర కొరియాండర్ ఎంత దొరికితే అంత, అదేండి కొత్తిమీర ఎంత దొరికితే అంత. నా దగ్గర 1 కట్ట ఉంది ఇంచుమించు. నేను కట్ చేసేసి వేసేసాను. ఆ టేస్టే డిఫరెంట్ ఉంటది. అందుకు కొరియాండర్ ఏసి 1, 2 మినిట్స్ ఉంచేసి అలాగా దించేసి సర్వ్ చేసుకోండి. అన్నంలోకైనా, టిఫిన్‌లోకైనా మామూలుగా ఉండదు. మా ఆయన గారైతే సాంబార్, ఇడ్లీ అడిగారని చెప్పేసి నేను ఇడ్లీ ప్రిపేర్ చేశాను. చూడండి. మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పడమే కాదు సాంబార్ టేస్ట్ ఎలా ఉంటదో మీకు తెలుస్తది. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.